హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజే మా గ్రాడ్యుయేషన్ డే అనమాట. అసలు మేము కలిసింది కూడా ఎందుకే, మా వాళ్ళు కొంతమంది పైన పడుకున్నారు, కొంతమంది కింద పడుకున్నాం. పొద్దున్న లేచే వరకు చూడండి స్కై ఎంత బాగుందో. మా వాళ్ళు ఇంకా లెగలేదు, మేము ముందే లేచాము. వీళ్ళు లేచేలోపు మేము ఫ్రెష్ అయిపోవాలి, అప్పుడే మేము కరెక్ట్ టైంకి రెడీ అవ్వగలుగుతాము, లేదంటే బస్ మిస్ అవుతాము. గైస్ ఎయిర్ప్లేన్ వెళ్తుంది గైస్. హాయ్ ఫ్రెండ్స్, 9కి బస్సు ఉంది, ఆల్రెడీ 8:30 అయింది. ఇంకా రెడీ అవుతూనే ఉన్నాం మేము. మాన్స అయితే ఇంకా రాలేదు కూడా. కొంచెం అలా అలా రెడీ అయ్యి ఎర్లీగా స్టార్ట్ అయ్యాం మేమిద్దరం. ఎందుకంటే కొంచెం జిరాక్స్ తీసే పని ఉంది. సో మేము తీస్తూ ఉంటే వాళ్ళు ఫాస్ట్గా వస్తే బస్ మిస్ అవ్వకుండా పోవచ్చు అని స్టార్ట్ అయ్యాం. కొంచెం దూరం వెళ్తే వస్తుంది అన్నమాట జిరాక్స్ షాప్ ఆ టర్నింగ్లో. మేము ఆల్రెడీ లేట్ ఫ్రెండ్స్, 9 దాటిపోయింది. ఇంకా జిరాక్స్లు ఇవన్నీ నిన్న చేయాల్సిన పనులు అవన్నీ మేము ఈరోజు చేస్తున్నాం. As you know, it's gone. It's gone. ఆటో మాట్లాడుకొని ఏదో చేసి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ మాకు అదంతా అలవాటు. అక్కడ ఇక్కడ ఒకరి మీద ఒకరు కూర్చొని ఇంకా అంత కామన్. డబ్బులు బొక్క పెట్టి ఇప్పుడు వెళ్ళాలి ఫ్రెండ్స్. వచ్చేసాం ఫ్రెండ్స్ కాలేజ్కి. ఇప్పుడు మనం కొన్ని ఫొటోస్ దిగాలి. అది మా స్టేజ్, మా ఆడిటోరియం ఫ్రెండ్స్. అది ఇక్కడ కొన్ని ఫోటోషూట్ స్పాట్స్ ఉన్నాయి ఈరోజు మాకు. అక్కడంతా మేము ఫొటోస్ దిగాలి. స్టేజ్ ఎంట్రన్స్ కూడా బాగుంది. సాయంత్రం అంతా లైట్స్ వెలుగుతాయి అనుకుంటున్నా, నాకు తెలుసు. చూడండి గైస్ ఎంత బాగుందో అది. ఇక్కడేమో ఐ లవ్ కిడ్స్. మేము ఇక్కడంతా షూట్ అయితే చేయాలి. ఎవరు స్టార్ట్ చేయాలి, మాతోనే స్టార్టింగ్ అని చూస్తున్నాం. She looks just like Mona Lisa, smile is stay oka thrillera. She opens my heart, God, she's so 360 degrees అన్నది ఎప్పటి నుంచో మేము చేయాలనుకుంటున్నాం, కానీ ఫస్ట్ టైం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా. అది మేము ఏ స్పాట్ని వదిలిపెట్టాము. ఇప్పుడు 360 డిగ్రీస్ అయిపోయింది. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలాగ అన్నిట్లో కవర్ చేస్తే శుభ్రంగా ఉంటుంది. रोटी तेरे हाथों से खा के आया मजा बड़ा. रुकी सुखी रोटी तेरे हाथों से खा के आया मजा बड़ा. ठंडा ठंडा पानी तेरे आंगन का पी के. Guys, you know what? టాపర్స్ ఆఫ్ అవర్ సివిల్ సెక్షన్ ముగ్గురు కలిసి ఒక ఫోటో దిగబోతున్నారు. టాప్ 1, టాప్ 2, టాప్ 3. లాస్ట్ నుంచి ఫస్ట్ ఫ్రెండ్స్. నవ్య ముగ్గురు టాపర్స్ ఫోటో. క్యాంపస్ అంతా బాగా హడావిడిగా ఉంది. మీ పిల్లలందరినీ కిడ్స్ లోనే జాయిన్ చేయండి, ఇలా టాపర్స్ లా నిలబెట్టండి. సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి మా నెక్స్ట్ బ్యాచెస్ గురించి. హేమా మేము ఇప్పుడే క్లాస్కి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ బెంచ్ మీద కనిపిస్తున్నవే మావి ఫైల్స్ అండ్ కోట్ అనమాట. మా ఇన్ఛార్జ్ సార్ కోట్ అనేది ఇప్పుడు ఇస్తాడంట, ఫైల్ అనేది స్టేజ్ మీద ఇస్తారంట ఈవినింగ్ ఫంక్షన్లో. అండ్
టుడే ఈజ్ లాస్ట్ డే ఆఫ్ అవర్ కాలేజ్ లైఫ్ ఫ్రెండ్స్. బట్ మీరే చూడండి మా క్లాస్ మొత్తం ఎంత ఖాళీగా ఉందో. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, మేబీ ఈవినింగ్ కల్లా వస్తారేమో. లెట్ మీ షో యూ స్కామ్. ఇక్కడ పే 500 ఫర్ పీసీ అండ్ సిఎంఎం బట్ వీ పేడ్ 3000. వై ఎక్స్ట్రా 2500? ద నేషన్ వాంట్స్ టు నో. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది సాంబార్ రైస్. మన వాళ్ళు వచ్చారు తినడానికి, కానీ అక్కడ అయిపోయింది. దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సాంబార్ రైస్, కర్డ్ రైస్ పెడుతున్నారు మధ్యాహ్నం, తిరుపతి భోజనాల్లో. హాయ్ గాయ్స్, కిడ్స్ కాలేజ్లో ఫోటోషూట్ జరుగుతుంది. నెంబర్ వైజ్గా ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. నెంబర్ 1 20JR 10102 అనమాట లావణ్య. నెక్స్ట్ 105 అనమాట. ఒకళ్ళు వస్తున్నారు. 102 బయటకు వచ్చాయి. హాయ్. ఇప్పుడు 105 అక్కడ వరకు అప్పుడు చూడు బ్రో. గ్రాడ్యుయేషన్ డే హడావి ఫ్రెండ్స్. 105 ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ డే హడావిడి. 105 అయిపోయింది, ఇప్పుడు నేనే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బ్రో 107 బ్రో. ఆల్వేస్ ల్యాగ్ స్టార్. కుమ్ము. నెక్స్ట్ 108 రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఐ లవ్ కిడ్స్ దగ్గరికి. 108 అంటే అంబులెన్స్ అనుకున్నారు. 108 రోల్ నెంబర్ అనమాట. ఇట్స్ జాహ్నవి. 109 ద యూట్యూబ్ స్టార్ యురేకా స్టార్. చదువురా చిన్న వచ్చిన లేటెస్ట్గా వచ్చింది లేటరల్ ఎంట్రీ. 101 పక్క జరగండి. 101 signing off from photo section. Now for graduation dresses we are going. Bye friends. Signing off from photo session. Now graduation అయిపోయింది. గ్రాడ్యుయేషన్ డే డ్రెస్సెస్ కోసం వెళ్తున్నాం. అవుట్ఫిట్ చేంజ్ అనమాట. బ్లాక్ కోట్ ఇస్తారు ఫ్రెండ్స్. బాగుండిద్ది, చూద్దాం. ఓకే రాయి బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. మనకి కోట్ ఇవ్వాలంటే ఇవన్నీ ఫిల్ చేయాలి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కోసం. గైస్ ఆ క్యాప్ నాకు పట్టలేదు అనమాట. అది ఎక్కడ ఊడిపోయిందో స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అని నాకు భయంగా ఉందన్నమాట. ನಾನು ತೇಡಿ ಬಂದೆ ನಿனைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் ఇప్పుడే మాకు కోడ్స్ ఇచ్చి సెమినార్లోకి తోలారనమాట. Leadership has been instrumental in shaping the trajectory of our institution towards excellence. His unwavering dedication to fostering a culture of innovation and academic rigor has set the foundation for our successful students. Following our chairman, we have our respected secretary whose steadfast commitment to academic excellence and మాకు స్నాక్స్ ఇచ్చారు. సమోసా, అదేదో స్వీట్, ఇంకా ఒక చెర్రీ ఇచ్చారు ఫ్రెండ్స్ తినడానికి స్టేజ్ దగ్గర. గైస్ మాన్సా పాపం ఫోటో అనుకుంటుంది, నేను వీడియో తీస్తున్నాను గైస్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు.
హాయ్ గైస్, అక్కడైతే అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. మేము ఇక్కడ ఫొటోస్ దిగుదామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంతా అందరూ గ్రాడ్యుయేషన్ డ్రెస్సులు వేసుకొని బిజీగా ఎవరి ఫొటోస్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా భోజనాల సెక్షన్ ఉంది. మా టీం యురేకా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కో చోట ఉన్నాము. గైస్, ఈ అబ్బాయి ఎప్పుడు టీం యురేకా అని తిడతా ఉంటాడు. ఎప్పుడు ఎక్కడైనా కనిపిస్తే వేసేయండి ఫ్రెండ్స్ ఈ అబ్బాయిని. భూమికి భారం ఈ అబ్బాయి. హాయ్ చెప్పు మా ఫాలోవర్స్ అందరికి. హలో, చాలా మంది ప్లేస్ని ఇందాక డే టైంలో చూసారు. ఇప్పుడు నైట్ టైం లైటింగ్స్ పెట్టి, అంటే లైటింగ్స్ అంటే అలా పెట్టారు కింద వేంక. మీరు మార్నింగ్ చూసిన ఫ్రేమ్ ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఇంకోలా ఉంది. చూసారు అసలు కాంపిటీషన్ మాలో లేదు. అక్కడ ఇంకో ఫ్రేమ్ ఉంది అలా. గ్రూప్ ఫోటో కష్టాలు. ఒక్కొక్క సెక్షన్ కి గ్రూప్ ఫోటో జరుగుతుంది. Dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dare dum dum dum. ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. హాయ్ గైస్, లాస్ట్ ఫోటోషూట్ మాదే అనమాట. ఫుల్ ఎంజాయ్, ఎవరికి లేనంత మాకు ఇచ్చారు. అది పెన్ని మొత్తం ఖాళీ, సర్దడమే. ఇంకా ఇంకెళ్ళి తినాలి. బాయ్. రోజుకు ఆ పప్పుతో అడ్జస్ట్ అవ్వమని చెప్పండి. చికెన్ తినే ఇంతలాగా వచ్చింది. పప్పు అన్న తింటే ఏమైనా వచ్చింది. వాళ్ళకి మమ్మల్ని లాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి ఇంత అన్యాయం చేశారు. సర్టిఫికేట్స్ ముందే ఇచ్చారని ఫొటోస్ బ్యాగ్ లాస్ట్లో ఇచ్చారులే. అన్నీ ముందే కావాలి. చికెన్ కూడా లేదు. ఏంది ఈ కర్మ సేస్ దట్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అయిపోయింది మాది. ఇంకా మొత్తం కేల్కతం దుకాణం బంద్. లాస్ట్ నడవండ్రా, బస్సులు పోతున్నాయి అంటే ముచ్చట్లు వేసుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ డే నెక్స్ట్ డే నేను మా వాళ్ళని ఉండమని అడిగాను, కానీ లత, ధన అండ్ హరికి పని ఉందని చెప్పారు. వాళ్ళు వెళ్తామన్నారు. నాగా, కోమలి అండ్ సుప్పి ఉన్నారు. లత అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయింది. ఇప్పుడు హరి అండ్ ధన వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తుంటే రియల్లీ నా ఫ్యామిలీకి నేను దూరం అవుతున్నా అన్న బాధ నాకు అనిపిస్తుంది. మళ్ళీ మేము ఎప్పుడు కలుస్తామో ఏమో, నాకైతే చాలా బాధగా ఉంది. అప్పుడే 4 years అయిపోయాయి అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఈ తక్కువ టైంలోనే నేను వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. రియల్లీ ఐ మిస్ మై లవ్లీ ఫెలోస్ ఇన్ మై లైఫ్ ఫర్ ఎవ్రీ మూమెంట్. మళ్ళీ కలిసి ఇలా వ్లాగ్స్ ఎప్పుడు తీస్తామో ఏమో, చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ ఫ్రెండ్స్,
ఏంటి మేము మధ్యాహ్నానికి బిర్యానీ ప్లాన్ చేసుకున్నాం. సో చికెన్ మ్యారినేట్ చేసి పెడతామని ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఏదో మేము చూసేది కూడా యూట్యూబ్లోనే, మళ్ళీ మీకు చెప్పడం వేస్ట్. కొంచెం వేస్తుంది. వెల్లుల్లి పేస్ట్ చాలే, కొంచెం కర్డ్, లెమన్, ఎవరో చేస్తున్నారు అనుకో మాంసం అది. చక్కగా మ్యారినేట్ చేసుకోండి. మేము నైస్ పీస్ కాదు, స్పూన్తో చెంచాలతో అట్లా చేతితో కసబిసా ఇలా మొత్తం చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 గంటలాగా చేసుకుంటాం. అది కూడా చూపిస్తాం. ఒకసారి ఓపెన్ చేసి చికెన్ చూపించండి. చేసింది ఆ పిల్ల కాదు ఫ్రెండ్స్, ఈ పిల్ల. నేను జస్ట్ ఈటింగ్ గైస్. ఒక్కసారి హెయిర్ స్టైల్ జరుగుతుంది గైస్ ఇక్కడ. మా షూట్ అంతా అయిపోయింది. వీళ్ళు కట్టుకొని గంటలు దిగుతున్నారు. చూడండి గైస్, మామూలు కాదు వీళ్ళు. మేమేం పనుండి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇదంతా సండే బజార్ అనమాట. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, నిన్న కాలేజ్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఆంటీ అంకుల్ మీరే కదా టీమ్ యురేకా అని అడిగారు. వాళ్ళు మా వ్లాగ్స్ అన్నీ చూస్తారంట. చాలా హ్యాపీ అనిపించింది అట్లా మమ్మల్ని గుర్తుపట్టడం. వాళ్ళు ఎవరి పేరెంట్స్ కూడా మాకు తెలీదు, కానీ మా వ్లాగ్స్ అయితే చూస్తాం. గైస్ మేము పానీపూరి తినడానికి వచ్చాం ఫ్రెండ్స్. సీ హౌ రష్ ఇట్ ఇస్. నెంబర్ 1 వే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఇందాకే సర్దు చూడండి అక్కడంతా నైట్కి అట్లా కిచెన్ అంతా నాకే అప్పగిస్తారు. పెద్ద మాటలు మీరు పట్టించుకోకండి, ఇలాంటివన్నీ కామన్. సరే ఈ 2 రోజుల్లో లావ్ వచ్చారు నేను చేసే కదా. వామ్మో, నేనైతే అలానే ఉన్నాను గైస్. ఇంకా 2 కేజీలు తగ్గా నడిచి వీళ్ళు తిప్పిన తిప్పుడుకి. ఫోటోషూట్ జరుగుతుంది ఫ్రెండ్స్. మేము ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. మాన్సా మా కోసం టిఫిన్ చేస్తుందంట ఫ్రెండ్స్, కానీ ఉప్మా చేస్తుందంట. కానీ ఉప్మా రవ్వకి ఇడ్లీ రవ్వకి డిఫరెన్స్ తెలియదంట. కానీ చేస్తా అని మాత్రం అంటాను ఫ్రెండ్స్. కొంచెం మీరు ఎవరన్నా డిఫరెన్స్ తెలిసేలాగా మాన్సాకి చెప్పండి ప్లీజ్. గాయస్ పొద్దున్నే క్లిప్ కోసం ఫైటింగ్. సుప్రియ పల్లె స్టైల్గా ఉన్నావు సుప్రియ. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. గైస్ మాన్సా చేసింది, ఏం రైసో నాకు తెలియదు కానీ చేసింది. పుదీనా రైస్ అంట ఫ్రెండ్స్. వెయిటింగ్ టైం. పొద్దున్నే లేచి రెడీ అయిపోయి మేము కూడా స్లామ్ బుక్లు టీషర్ట్లు రాసుకున్నాం అన్నమాట. ఇంకా గైస్ వ్లాగ్ ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, చాలా బాధగా ఉంది. కానీ మా అప్కమింగ్ వ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి గైస్. వాటన్నిటిని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వ్లాగ్స్ చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.